దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన వల్ల నేను కూడా బాగున్నాను. మీరందరూ నా కోసము వాక్య వెలుగు పరిచర్ల కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తుంపోతున్నాం. సువార్తలో పాలివారులన్న మొదటి 2 భాగాలను మనం ఇదివరకు చూసాం. ఈరోజు ఎవరితో పాలివారు కాకూడదు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. ముందుగా మూలవాక్యము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ప్రశస్తమైన దినమందు నీ బిడ్డలందరూ కూడి ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, దాచుకొనగలిగిన హృదయం మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ వాక్యం విత్తుచుండగా నీరు కట్టి ఫలింపచేయండి. అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించే కృప దయచేయండి. గత 2 భాగాల్లో మేము స్వార్థలో ఎలాగనో పాలివారు కావాలనో, ఆయా స్వార్థ పాలిభాగంలో ఎలాంటి సమస్యలు వస్తాయో వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా మీరు మాకు తెలియచేశారు. మీకు వందనాలు. ఈ దినమందు ఎవరితో పాలివారు కాకూడదు అన్న సత్యాన్ని మేము నేర్చుకుంటుండగా మీరే వాక్యంలో మీరు దాచి ఉంచిన మర్మాలను మాకు బయలుపరచండి. అవి నేర్చుకుని మా జీవితాల్లో ఉపయోగించడానికి కృప చూపించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనల్ని ఎవరితో పాలివారు కాకూడదు అన్న విషయాలు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మొట్టమొదటి అంశం ఏంటంటే, మనము దయ్యములతో పాలివారం కాకూడదు. దయ్యములతో, అవునండి, సజీవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆశీర్వదించి మనల్ని హెచ్చించి బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచే దేవుడు ఉండంగా దయ్యములతో మనకేం సంబంధం? అవును, కొంతమంది దైవంతో ఉంటారు, దయ్యంతో కూడా ఉంటారు. అలాంటి వారిని అపొస్తలుడు గుర్తించి వారిని మందలించడానికే మాట రాస్తున్నాడు. చాలామంది ఆదివారము మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ బల్లలో చేయి పెడతారు. ఆ పరిశుద్ధ బల్లలో చేయి పెట్టి మందిరం అయిపోగానే ఇంటికి వచ్చే దారిలో ఏ బార్ షాపో చూసి అక్కడ వెళ్ళి కొంత పుచ్చుకొని వస్తారు. అదేంటి, దేవుని బల్లలో చేయి పెట్టిన నువ్వు మరలా దయ్యముల బల్లలో పాలు పంపులు పొందటం ఏంటి? అది తప్పు. నువ్వు దేవుని బల్లలో యోగ్యుడవై చేయి పెట్టాలా, లేదంటే నీకు నువ్వు ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు. లేదంటే దేవుని బల్లలో చేయి పెట్టద్దు. నీకు దయ్యం బల్ల అంత ప్రీతికరమైతే దయ్య బల్లలోనే ఉండు, దయ్యంతోనే పాలుపడబోయి ఉండు. ఈ ద్వంద్వ జీవితాలు, ఈ ద్వంద్వ మనస్సులు, ఈ ద్వంద్వ జీవితము నీకు ప్రయోజనకరం కాదని నువ్వు గుర్తుంచుకోవాలా. దినదినము నువ్వు పతనమైపోతావని నువ్వు తెలుసుకోవాలా. కాబట్టి జాగ్రత్త, దయ్యములతో మనం పాలివారు కాకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినే విషయంలో లోకమందు విగ్రహం పుట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. కాబట్టి దేవునికి ఏ బలులైతే మనం అర్పిస్తామో అవి మాత్రమే పరిశుద్ధం.
పరిశుద్ధమైన బలలో మాత్రమే మనం చేయి పెట్టాల. అంతేగాని విగ్రహాలకు అర్పించినవి మనం తినకూడదు. ఈరోజు భారతదేశంలో, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సేవకులు సువార్తకు వెళ్తే వాళ్ళని మతోన్మాదులు పట్టుకొని వాళ్ళకు బొట్లు పెడుతున్నారు, ప్రసాదాలు బలవంతంగా తినిపిస్తున్నారు బెదిరించి. ఏదైతే దేవుడు మనల్ని తినవద్దన్నాడో దాన్ని బలవంతంగా తినిపించి మనల్ని అపవిత్రం చేయడానికి వారు చేసే ప్రయత్నం. మరి కొంతమంది క్రైస్తవులైతే ఆ జ్ఞానం లేకుండా వారు విగ్రహాలకు పెట్టిన తింటూ ఉన్నారు. అయితే అది శాపగ్రస్తమైంది, అది అపవిత్రమైనది, అది నిషేధింపబడినది అన్నది క్రైస్తవులు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఈ మాట పాత నిబంధనలో ఉన్నటువంటి మాట కాదు, ఇది క్రొత్త నిబంధన కాలంలోని మాట కూడా కాదు, ప్రకటన గ్రంథంలోని మాట. జాగ్రత్త, ఇది పాత నిబంధనకు సంబంధించిందనో ఇది క్రొత్త నిబంధనకు సంబంధించిందనో కొట్టివేయటానికి కుదరదు. నీ జీవిత కాలం అంతా, నీ మరణ పర్యంతం విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, విగ్రహములకు అర్పించిన వాటిని నువ్వు తినకూడదు. అది యెహోవా దేవుని ఆజ్ఞ. అయితే సంఘాల్లో కొంతమంది ఉన్నారంట, వాళ్ళు చెప్తారంటే విగ్రహాలకు బలి ఇచ్చినవి తినొచ్చు, తప్పులేదు, జారత్వం చేయొచ్చు, తప్పులేదు. ఇలాంటి వారితో జాగ్రత్త. ఇలాంటి బోధ బిలాము బోధ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. బిలాము బోధ వినొద్దు, అంగీకరించవద్దు. అలాగే నిర్గమకాండం 22వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు అన్నటువంటి మాట ఉంది. జాగ్రత్త. అన్యులు వాళ్ళ దేవుళ్ళకు, దేవతలకు వాళ్ళు జాతరలు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు పోవటము, వాటిలో మీరు పాలు పంపులు పొందటము, వారు పెట్టిన ఆహారం తినటము, ఇదంతా నిషిద్ధం. ఇది పరిశుద్ధులకు తగింది కాదు. అలాంటి వాటిని మనం సున్నితంగా తిరస్కరించాలా. ఒకవేళ నీ నాలెడ్జ్లో లేకుండా పెడితే దానికి వాళ్ళు జవాబుదారు అవుతారు. కానీ నువ్వు తెలిసి అలాంటి వాటిని తినకూడదు సుమా. జాగ్రత్త. కీర్తన 106:28లో చూస్తే, మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. ఇశ్రాయేలీలు అన్యులతో సహవాసం చేసి, వాళ్ళతో వియ్యముంది, వాళ్ళతో వ్యభిచారం చేసి, వాళ్ళ విగ్రహాలకు అర్పించిన వాటిని చచ్చిన వారికి బలి అర్పిస్తే చివరికి బలి మాంసంను కూడా తినటం మొదలుపెట్టినారు. నేను ఇదివరకే చెప్పినాను, ఇశ్రాయేలీలకి మాంసాపేక్ష ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే వీళ్ళు అన్యులతో చేరి అన్యుల్ని వివాహం చేసుకొని మిశ్రిత జనం, హైబ్రిడ్ జనం వచ్చింది. ఆ హైబ్రిడ్ జనం యొక్క లక్షణము, వాళ్ళు ఏదైనా తింటారు. ఎందుకంటే వారు ప్యూర్ కాదు కాబట్టి. వాళ్ళు మిక్సెడ్, విగ్రహాలకు అర్పించినవి తింటారు, చచ్చిన బలి మాంసం తింటారు, ఏదైనా తింటారు. కీర్తన 106:37లో చూస్తే, మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలా. వీరు కేవలము ఆ దయ్యముల దగ్గర అర్పించబడిన వస్తువులు తినటం మాత్రమే కాదు సుమా, చివరికి వాళ్ళ పిల్లలను కూడా దయ్యములకు బలిగా అర్పించినారంట. పరిశుద్ధ దేవుని జనాంగం, పరిశుద్ధ జనం
స్వకీయ జనం, పేరు పెట్టి పిలిచిన జనం, ప్రతిష్ఠిత జనం, దేవునికి సొత్తైన ప్రజ. వీళ్ళు ఇలాంటి పనులు చేయటం ఏంటి? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటే దయ్యములతో పాలివారు కావటం వలన, దయ్యములతో పాలిగారు అవటం వలన గ్రాడ్యువల్గా వీళ్ళు వాటిని నేర్చుకునేస్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, అన్యులతో మీరు విజ్జోడుగా ఉండకుడి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకోవటం ఏంటి? వాళ్ళు మన అలవాట్లు నేర్చుకొని వారు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని మనం అపవిత్రులు కాకూడదు. అలాగే దానియేలుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుడు ఈ దానియేలుకు జ్ఞానం ఇచ్చినాడు. దానియేలు నపుంసకుల అధిపతితో మాట్లాడుతూ ఉన్నాడు. రాజు బల్ల నుంచి వచ్చే భోజనం, రాజు బల్ల నుంచి వచ్చే ద్రాక్షారం మాకు వద్దు. అవి మేము పుచ్చుకుంటే మేము అపవిత్రులం అయిపోతాం. అది కాకుండా మాకు శాకాధాన్యాలు అవి పెట్టండి, మేము అపవిత్రులు కాకుండానట్లు. కాబట్టి నా సహోదరుడు సహోదరి, నువ్వు దయ్యములతో పాలివారు కాకుండా ఉండాలంటే మొదట అలాంటి వారితో చేరకుండా ఉండాలా, వారి అలవాట్లు నేర్చుకోకుండా ఉండాలా, వారితో కలిసి విగ్రహాలకు అర్పించినవి తినకుండా ఉండాలా, తాకుండా ఉండాలా. వీటన్నిటికి మించి ఏది పవిత్రమో ఏది అపవిత్రమో విచక్షించగలిగిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా ఉంచుకోగలుగుతావు. 2వ అంశం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూస్తే అక్కడ 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. అట్టివారితో పాలివారై ఉండకుడి. ఎట్టివారితో? వ్యభిచారులతో, అపవిత్రులతో, విగ్రహారాధికులతో, లోభులతో పాలివారు కాకూడదు. అలాగే బూతులు మాట్లాడేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, సరసోక్తులు మాట్లాడేవారు, వీరికి దూరంగా ఉండాలి. ఇది తగదు. వాక్యం స్పష్టంగా మనకు చెప్పేసింది. కాబట్టి ఇలాంటి వారు నీ చుట్టూ ఉన్నారా? ఇలాంటి వారితో నువ్వు కలిసి మాట్లాడుతున్నావా? నువ్వు వినంగా ఈ మాటలు నువ్వు నేర్చుకుంటావు. జాగ్రత్త. కాబట్టి అలాంటివి వినకుండా, అలాంటివి నేర్చుకోకుండా, అలాంటివి మాట్లాడకుండా వారికి దూరంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది, అట్టి వారితో పాలువారై ఉండకుడి. జాగ్రత్త. 3వ అంశం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. మీరు పాలివారై ఉండకూడదు, అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఖండించటం నేర్చుకోవాలా. ఈరోజు చాలామంది ఖండించటం మర్చిపోయినారు. ఎవరు ఎట్లా పోతే మనకెందుకులే, మనం ఎందుకు చెప్పాలా, మనం ఎందుకు చెడ్డ కావాలా. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా సహోదరి. ఎలాగ నన్ను చూచి చూడనట్టు ఉంటే, నువ్వు ఖండించకపోతే ఒకానొక రోజు దేవుని న్యాయపీఠం ఎదుట నీవు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన స్థితికి నువ్వు ఎందుకు తీసుకొని పోతావు? జాగ్రత్త.
ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట ఏనను అవగమానకరమై ఉన్నది. సరే, ఈ అంధకార క్రియలు ఏందో మనం జాగ్రత్తగా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించిన వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. అంధకార క్రియలంటే చీకట్లో చేసేటి. ఏం చేస్తారు చీకట్లో? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు ప్రపంచమంతా పబ్స్ పెరిగిపోయినాయి. ఈ పబ్స్ కూడా చాలామంది క్రైస్తవులతోనే నిండుతూ ఉంది అని అనుకుంటాను నేను. చాలా చోట్ల సంఘాలు ఖాళీగా కనబడుతున్నాయి. ఏమైపోయినారు దేవుని ప్రజలు? దేవుని మందిరానికి ఎందుకు రావట్లా? ఎందుకంటే వారు ఈ అల్లరితో కూడిన ఆటపాటల కోసం పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. అలాగే మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా అంధకార క్రియలు. వీరు రాత్రి సంబంధులు, వీరు చీకటి సంబంధులు, వీరు వెలుగు సంబంధులు కాదు, వీళ్ళు పగటి సంబంధులు కాదు, వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు. ఇలాంటి వారితో నువ్వు చేరబాక. అంధకార క్రియలలో ఎవరైతే పాలివారై ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. 4వ అంశం, దుష్క్రియలలో పాలివారు. క్రియ, దుష్క్రియ, సత్క్రియ. దుష్క్రియ అంటే చెడ్డ పనులు, సత్క్రియ అంటే మంచి పనులు. దేవుడు మనల్ని మంచి పనులు చేయటం కోసం ఏర్పాటు చేసుకుంటే అలాంటిది మనం దుష్క్రియలు చేయటం ఏంటి? 2వ యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగను. నువ్వు దుష్టక్రియలు నువ్వు చేయాల్సిన అవసరంలా. ఎవడు చేస్తాడో వాడికి ప్రైజ్లా చెప్తే సగం షేర్ నీకు వస్తుంది. జాగ్రత్త. అలాంటి వారిని చూస్తే అలాంటి వారికి మీరు ప్రైజ్లా కూడా చెప్పకూడదు. చెప్పటం వలన వాళ్ళ పాపంలో మీరు పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. వాక్యం చెప్తుంది అలాంటి వారితో మీరు పాలివారు కావాకండి అన్నమాట చెప్తూ ఉంటే అలాంటి వారితో మనం ఎందుకు పాలివారు కావాలా? వాళ్ళ మంచితనం వద్దు. ఒకవేళ వాళ్ళ నుంచి ఏదైనా మనకు ఏదో కొద్ది గొప్ప మేలు జరిగే పాటైతే ఆ మేలు వద్దులే మనకి. కావాలంటే కష్టపడతాం, కావాలంటే నష్టపోదాం. అంతేకాని మన ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ దుష్క్రియలలో ఎవరెవరైతే పాలివారు అయి ఉంటారో వాళ్ళు ఏమవుతారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెషయాకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఒకవేళ మీలో దుష్క్రియలు ఉంటే మీరు జాగ్రత్తగా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేయండి. ఈరోజు మన దగ్గర టచ్ ఫోన్స్ ఉన్నాయి. ఊరికి నేను సింపుల్గా డిలీట్ అనే ఆప్షన్ కొడితే ఎన్ని డిలీట్ కావాలో అన్ని డిలీట్ అయిపోతాయి. ఒకే ఒక సెకండ్. అలాంటి ప్రక్రియ నీ స్పిరిచువల్ లైఫ్లోనూ అలవాటు చేసుకోవాలా. ఏవేవైతే నీలో చెడు అని అనుకుంటావో వాటిని తొలగించడం నేర్చుకోవాలా. 23వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపలను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఈ కాపర్లు చేసిన దుష్క్రియలు ఏంటంటే
గొర్రెల దగ్గర విచారణ చేయకుండా ఆ గొర్రెల్ని ఎవరో మేపుతూ ఉంటే వాటిని చెదరగొడుతూ ఉన్నారంట, వాటిని పారద్రోలుతూ ఉన్నారంట. కాబట్టి యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని శిక్షించబోచున్నాను, ఆ శిక్ష కోసం కాసుకున్నామని చెప్తున్నాడు. యెహెజ్కేలుకు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 43వ వచనంలో, అచ్చటి చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుని మీ క్రియలన్నింటినీ మనసునకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీరు చేసే దుష్క్రియ వలన ఒకానొక రోజు మీకే అసహ్యం వేస్తుంది. దేవుడు ఎటు వాటిని మెచ్చడు, ఆయన ఎప్పుడూ వాటిని అసహించుకుంటాడు. ఆయన అసహించుకోవటం కాదు, ఈ క్రియలన్నీ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు అసహించుకుంటారు. చాలాసార్లు తప్పులు చేసిన వారు చాలామంది ఆ గిల్టీ కాన్షియస్ను తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకుంటారు. ఇస్కరియోతు యూదా కూడా అదే పని చేస్తున్నాడు. చేయకూడని పని చేసి చివరికి తన్ను తానే క్షమించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి తన్ను తాను అసహించుకొని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హోషేకు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, వారి చెడుతనమంతయు గిల్గాలుగులో కనబడుచున్నది, అచ్చట్నే నేను వారికి విరోధనైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇకను ప్రేమిక నా మందిరముల నుండి వారిని వెలివేతును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎవరైతే దుష్టక్రియలు చేస్తారో వాళ్ళని దేవుడు ప్రేమించాడంట, వారిని మందిరములో నుండి వెలివేస్తాడంట. సంఘ పెద్దలు కాదు, సంఘం కాదు, దేవుడే. దేవుడే నిన్ను, ఏ దేవుడైతే నిన్ను మందిరంలో నాటినాడో, నువ్వు వేర్తిని ఎదిగి బహుగా ఫలించాలని ఆశపడినాడో, ఎప్పుడైతే నువ్వు అలాంటి పనులు కాకుండా దుష్టక్రియలు చేయటం మొదలుపెట్టినావో, మంచి ద్రాక్షలు కాస్తాయని ఆయన ఎదురు చూస్తే కారు ద్రాక్షలు కాసినావో, నిన్ను పెరిగి పడేయాల, దేవుడు ఆ పని చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఇర్మీయాకు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగూ చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడును ఆర్పలేకుండా మిమ్మను దహించును. అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం చూడకుండా, అన్యాయం సహించకుండా, అన్యాయం ఎవరికైతే జరిగిందో వాళ్ళకి న్యాయం తీర్చాలంట. ఎవరన్నా దోచుకొనబడిన వాడు ఉంటే బాధించే వాని చేతిలో నుంచి వాడిని విడిపించాలంట. నువ్వు అట్లా చేయకపోతే నీపైన దేవుని కోపము, క్రోధము రగులుకుంటుంది. ఆయన నిన్ను పనిష్ చేస్తాడు. ఎవడునూ ఆర్పలేకుండా ఆయన దహిస్తాడంట. కాబట్టి జాగ్రత్త. ఈ మాటలకు అర్థమైందంటే మనం సత్క్రియలు చేయాలా, దుష్క్రియలు చేయకూడదు. దుష్క్రియలు చేసే వాళ్ళతో మనం పాలిబారు కాకూడదని మనం తెలుసుకోవాలి. ప్రసంగి 8:11 రాయబడింది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. కాబట్టి దుష్క్రియలు చేసేవారిని శిక్షించటం కోసమే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు దుష్క్రియలు చేసిన వారికి వెంటనే శిక్షలు విధిస్తే అప్పుడు మిగతా వాళ్ళు భయపడి ఆ పనులు చేయకుండా ఉంటారు. ఎప్పుడైతే ఈ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఇలాంటి నిందితులకి మరి శిక్ష వేయదో, శిక్ష ఆలస్యం అవుతుందో, అప్పుడు అందరూ కూడా వాళ్ళకి కాలేదు కదా, మనకు కూడా ఎందుకు అవుతుంది, మనం కూడా చేద్దామని దుష్క్రియలు చేయటం మొదలు పెడతారు. కాబట్టి జాగ్రత్త. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, నీవు మాతో పాలివాడమై ఉండుము, మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారితో చెప్పుదురు. జాగ్రత్త. దొంగలతో చేరొద్దు, దోచుకునే వారితో చేరొద్దు. వాళ్ళు ఏం చెప్తారంటే, రా పలు విధమైన సొత్తులు దొరుకుతాయి, మనమంతా పంచుకుందామంటారు. ఒకానొక రోజు వాళ్ళు దగులుకుంటారు, ఆ రోజు నువ్వు కూడా దగులుకుంటావు.
ఊరికనే కొంతకాలం మంచిగా బ్రతకటం కోసం అలాంటి వారితో చేరి తప్పు చేసి నీ జీవితకాలమంతా నువ్వు పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో, జైళ్ళల్లో నీ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన స్థితి నువ్వు తెచ్చుకోకూడదు. జాగ్రత్త. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ హెచ్చరికలు చేస్తూ ఉంది. ఎవరితో నువ్వు పాలివారు కాకూడదు స్పష్టంగా చెప్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడింది. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణము చేయము, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూచుచునుము. పరుల పాపములో పాలివాడవై ఉండకము. చాలా మార్లు మనం పాపం చేయం, కానీ ఇతరులు చాలా తెలివిగా మన చేత పాపం చేపిస్తారు. ఎవరన్నా ఏదైనా చెప్తే మనం జాగ్రత్తగా ఆ మాట వాక్యానుసారమా లేదా మనము జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. దేవుని మాటలకు అవి విరుద్ధంగా ఉంటే అలాంటి మాటలు మనం వినకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలా. మరి సర్పము మాట విని హవ్వ మోసపోయింది. దేవుని మాటలు వినలేదు, పరుల మాటలు వినింది. పరుడు వీళ్ళ చేత పాపం చేయించినాడు. పాపం చేయటం అపవాది స్వభావం. వాడు పాపం చేసి వాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. అయితే వాడు హవ్వ చేత పాపం చేయించినాడు. అలాగే మనం ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులకు ఉరియుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బాలాకి ఎలాగని ఇశ్రాయేలీల పైన కక్ష తెచ్చుకోవాలా, కక్ష తెచ్చుకోవాలి. కాబట్టి వాడు తెలివిగా ఏం చేసినాడంటే బిలాముకు వాడి మాటలు, వాడి ఆలోచన నేర్పించినాడు. బిలామును పొగిడినాడు. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలుగుతుంది, నువ్వు శపిస్తే శాపం వస్తుంది. కాబట్టి నా పక్షంగా నువ్వు బలిపీఠాలు కట్టి ఇశ్రాయేలును శపించమన్నాడు. దేవుడు వద్దని వారించిన బిలాము 3 సార్లు 3 దిక్కులకు పోయి ఒక్కొక్కసారి 7 బలిపీఠాలు 21 బలిపీఠాలు కట్టాడు. ఎంత దౌర్భాగ్యం! బలిపీఠం ఎందుకు కట్టాలా? దేవునికి అర్పణ అర్పించడానికి బలిపీఠం కట్టాలా? ఇదేంటి? దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, మరి యాజకులు, ప్రవక్తలు ఆశీర్వదించబడిన దేవుని జనాంగాన్ని శపించడానికి బిలాము బయలుదేరాడు. జాగ్రత్త. పరుల పాపంలో నీవు పాలివాడవై ఉండకము. అలాగే దైవ సేవకులు త్వరపడి హస్తనిక్షేపం చేయకూడదు. దైవ సేవకులకు ఉన్నటువంటి మరి హస్తనిక్షేపంలో ఉన్నటువంటి కృప ఏంటంటే వీళ్ళు చేపట్టే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కొన్నిసార్లు ఆ దైవ సేవకులకు ఉన్నటువంటి వరం అదే ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి నూతన విశ్వాసులపైన, భయం భక్తి లేని వారిపైన, వారిపైన మనం హస్తనిక్షేపణ చేస్తే వారికి వచ్చినటువంటి ఆత్మను వారు పొందుకోలేదు. రేపు మొన్నాడు వారు పాపం చేస్తే ఆ పాపంలో మనకు పాలి భాగం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. త్వరపడి హస్తనిక్షేపణము చేయకూడదు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రత్యేకంగా ఎవరితో చేరకూడదు, ఎవరితో పాలివారు కాకూడదు అన్న అంశంలో మనం సౌలు జీవితాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయిన వారు అలాంటి వారితో చేరకూడదని చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 8వ వచనం వరకు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిగి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి
శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ అది పరలోక సంబంధమైనటువంటి ఒక శ్రేష్టమైన ఈవి. దాన్ని రుచి చూచిన తర్వాత నువ్వు తప్పిపోతే ఒక ఎండిపోయిన భూమికి సాదృశ్యం. ఎన్ని నీళ్ళు పోసినా అది మింగి ఊరుకుంటుంది, దానివల్ల ప్రయోజనంలా. అలాంటి పొలాల్లో ఎలాంటి పంట రాదు. పైరు రావటం బదులు మరి ముళ్ళ కంపలు, గచ్చ పొదలు ఇలాంటివి ఎంత వస్తాయంట. అది శాపగ్రస్తమైన నేల అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవాల్లో వెళ్ళి తప్పిపోయిన వారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే పాత నిబంధన కాలంలోని సౌలు. ఈ సౌలు జీవితాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా ధ్యానిస్తే, ఈ సౌలు అనే వ్యక్తి తన తండ్రి అయిన కీషు యొక్క గాడిదలు తప్పిపోతే తండ్రి యొక్క సేవకులను కొంతమందిని వెంట తీసుకొని గాడిదలు వెతకటానికి వెళ్ళినాడు. గాడిదలు అలా వెతుకుతూ సమూయేలు ఉన్న ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. అక్కడ వెతుకుతూ ఉంటే కొందరు కన్యకలు వీరిని చూసి చెప్పినారు, దైవజనుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన ఇప్పుడే బలులు అర్పించే సమయం వచ్చింది, మీరు ఆయన్ని ఎదుర్కొని పోయి ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన ఖచ్చితంగా మీకు జవాబు చెప్తాడన్నటువంటి మాట. అలాగున వారు సమూయేలును సంధించటం, సమూయేలుతో మాట్లాడటం, సమూయేలు వాళ్ళకి జవాబు చెప్పటం. ఆ తర్వాత సమూయేలు వారికి ఒక ప్రొసీజర్ చెప్తాడు. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే, మీరు దేవుని కొండకు ఎక్కిపోవాలా. దేవుని కొండకు ఎక్కిపోయేటప్పుడు మొదట ప్రవక్తల సమూహం వస్తుంది. ఆ ప్రవక్తల సమూహాన్ని ఎదుర్కోవాలా. అక్కడ పిల్లల గురువులు వాయించే వాళ్ళు వస్తారు, వాళ్ళతో కలిసాలా. కొండ ఎక్కిపోతూ ఉంటే అక్కడ ముగ్గురు మనుషులు వస్తారు. ఒకరి చేతిలో రొట్టెలు ఉంటాయి, ఒకరి చేతిలో ద్రాక్షారసం ఉంటుంది. రొట్టెలు ఎవరి చేతిలో ఉన్నాయో 2 రొట్టెలు ఇస్తారు, ఆ 2 రొట్టెలు తీసుకోవాలా. ఆ తర్వాత దేవుని ఆత్మ నీ పైకి బలంగా వస్తుంది, నీకు నూతన మనసు వస్తుందన్న మాట చెప్తారు. ఏమండి, గాడిదలు వెతకపోయిన వ్యక్తికి ఇంత దేవుని ఆత్మ అనుగ్రహించబడటం ఏంటి? దేవుని ప్రణాళిక అలాగనే ఉంటుంది. ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, నీచులు, ఈ లోకం చేత తిరస్కరింపబడిన వారు, అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. అలాంటి వారిని హెచ్చించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అనుభవాల తర్వాత సమూయేలు సౌలును రాజుగా అభిషేకించటం కోసము పట్టుకురమ్మంటే, ఆ సమయంలో సౌలు సామాన్లలో దాగి ఉంటాడు. సామానులలో దాగిన వాణ్ణి పట్టుకొచ్చి రాజు చేసిన సందర్భం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం చూస్తాం. నేను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నన్ను దైవ సేవకులు డి అరుళరాజు గారు పరిచర్య కోసము అభిషేకించిన దినం జరిగిన సంగతే నా జ్ఞాపకం వస్తుంది. నాకైతే ప్రత్యక్షంగా సేవ చేయటం ఇష్టంలా భయం. కాబట్టి ఎంతసేపు నేను వెనకాలండి సేవ చేయాలా, అనేక మంది సేవకులను పిలిపించి మీటింగులు పెట్టాలా, స్వార్థ ప్రకటింప చేయాలని నేను అనుకుంటే, అరుళరాజు గారు బలవంతంగా మనుషులను పంపించి నన్ను పట్టుకొచ్చి నన్ను బలవంతంగా నిలబెట్టి, నేను చెప్తుండే, అయ్యా నాకు భయము వద్దు, ఇప్పుడు కాదు, నేను ప్రిపేర్ అవుతాను, ఒప్పుకోలా. ఆయన అక్కడ నిలబెట్టి ప్రార్థన చేసి నూనె పోసి పరిచర్య కోసం నన్ను అభిషేకించినారు. ఎన్నిక లేని వాడిని, తృణీకరింపబడిన వాడిని, నీచుణ్ణి, పారిపోయేవాడిని, దాగుకునేవాడిని ఆయన పిలిచి అభిషేకించే దేవుడు, వాడిని హెచ్చించే దేవుడు, వాడిని గణపరిచే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అయితే సౌలు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చాలా సులువుగా ఈ ఆత్మను పోగొట్టుకున్నాడు. దౌర్భాగ్యం. సౌలు ఆత్మను ఎందుకు పోగొట్టుకున్నాడు? ఏ పొరపాట్లు చేస్తే సౌలు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు అన్న అంశము ఈరోజు మనం ధ్యానిస్తాం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 10 నుంచి 13 వరకు మనం చదివితే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలుగునకు వచ్చి నా మీద పడుదురని అనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్టనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యంను ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. సౌలు జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు, యాజకుడైన సమూయేలు బలిని అర్పించాల్సి ఉంటే యాజకుడు రాలేదని, తను త్వరగా వెళ్ళాలని, జనులు ఎదురు చూస్తూ ఉన్నారని, యాజకుడు చేయవలసిన పనిని తనే సాహసించి చేయటం. జాగ్రత్త. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. ఒకరి పని ఒకరు చేయకూడదు. సౌలు రాజు, రాజు పని చేయాల. సమూయేలు యాజకుడు, ప్రవక్త, అతను చేయాల్సిన పని అతడు చేయాల. అలాగున చేయకుండా సాహసించి అన్నమాట తనే చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు కూడా నీ పరిచర్య జీవితంలో కొన్ని సాహసకార్యాలు చేయటానికి నీకు నువ్వు పూనుకుంటావేమో. అది యెహోవా దేవుని ఆలోచనలకు విరుద్ధమేమో. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల. అలాగున సాహసించి నువ్వు ఆత్మను పోగొట్టుకోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు చేసిన రెండవ పొరపాటు, అమాలేకీయులను నిర్మూలన చేయకపోవటం. మొదటి సమూయేలుకు రాసిన పత్రిక గ్రంథం 15వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబలములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు ఎవరైతే ఇశ్రాయేలీలకు విరోధమైన వారు, క్షేమకరము కానివారు, అలాంటి వారిని నిర్మూలం చేయమని ఇశ్రాయేలీలకి చెప్తూనే వస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు సౌలుకు చెప్పినాడు, ఈ అమాలేకీయులను, వారి పశువులను, వారి పురుషులను, స్త్రీలను, బాలులను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధవములతో కూడా అన్నిటినీ హతము చేసి నిర్మూలము చేసి ఒక్కడి కూడా ఉంచకూడదు. నువ్వు 100% క్లియర్ చేసేయాలి. వాళ్ళు ఉండకూడదని చెప్పినాడు. అయితే ఆ పని సౌలు చేయలే. మొదటి సమూయేలు 15:8-9 చూస్తే, అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తివాత నిర్మూలం చేసెను. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. చూడండి, యెహోవా దేవుడు అన్నిటికీ చంపేయమన్నాడు. మంచి చెడ్డ, బాగులేని ఇలా చెప్పలా. అయితే నీచ పశువులు ఏవి బాగలేవు వాటిని చంపేస్తున్నారంట, మంచిగున్నాయన్ని ఎత్తిపెట్టుకున్నారంట. అందరినీ చెప్పమంటే రాజైన అగగును చంపకుండా మళ్ళీ ఆయన బతికే తట్టుగా పట్టి పెట్టుకున్నారు.
ఆ తర్వాత సమూయేలు దగ్గరికి సౌలు వస్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ 1 సమూయేలు 15:13 సౌలు సమూయేలుని చూసి చెప్తున్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. ఏంటి నెరవేర్చడం? నేను మొత్తం నిర్మూలన చేయమంటే మొత్తం నిర్మూలన చేయకుండా నీకు పనికొచ్చేటివన్నీ దాచుకొని ఉంచుకొని వాళ్ళ రాజును కూడా బ్రతికి ఉంచుకొని జనులను మాత్రం నిర్మూలన చేస్తే అది దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్లు కాదు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు 14వ వచనంలో, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అవును, యెహోవా దేవుడు ఆజ్ఞించినట్టు నువ్వు అన్నిటినీ చంపేస్తుంటే మరి నాకు శబ్దాలు వినపడుతున్నాయే, ఎడ్లు రంకెలు వేస్తున్నాయే, గొర్రెలు అరుస్తూ ఉన్నాయే, ఆ శబ్దం ఎక్కడిదని అడుగుతూ ఉన్నాడు. సౌలుకు సరైనటువంటి సమాధానం లేదు. అప్పుడు సమూయేలు సౌలును గద్దించి ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట, క్రైస్తవులకు జీవితకాలం అంతా ఉపయోగకరమైనటువంటి మాట. ఈ మాటను మీరు ఎప్పుడు కూడా కంఠస్థం చేయాలా, ఈ మాటను మీరు ధ్యానం చేయాలా. 1 సమూయేలు 15వ అధ్యాయము 22-23 వచనాలు ఇది ఉంది. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. పాత నిబంధన కాలంలోనే ఈ మాట చెప్పబడింది. యెహోవా దేవునికి బలులు కాదు ఇంపార్టెంట్, నువ్వు మాట వినటం ఇంపార్టెంట్. పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపంతో సమానము. నువ్వు తిరుగుబాటు చేసినావంటే నువ్వు సోదె చెప్పేవాడితో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా. చూడండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అమలు పరచకపోయిన కారణంగా దేవుడు సౌలును విసర్జించినాడు, విడిచిపెట్టినాడు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ సంఘం చేస్తున్నటువంటి పొరపాటు కూడా ఇదే. దేవుని ఆజ్ఞలను యథాతథా పాటించకుండా వారికి ఏది కన్వీనియంటో వాటిని పాటించటం, ఏది కన్వీనియంట్ కాదో వాటిని విడిచిపెట్టడం చేస్తూ ఉన్నారు. కాదు, యెహోవా దేవుడు ఏదేదైతే ఆజ్ఞాపించినాడో ఆజ్ఞలన్నీ కూడా మనం గైకొనాలా, ఆజ్ఞలు హానర్ చేయాలా. అలాగున హానర్ చేయటమే బలులు అర్పించటం, అలాగున మాట వినటమే శ్రేష్టము. అలా కాకుండా మనం తిరుగుబాటు చేసి మనము శోధకాండ్రగా మాయా విగ్రహంలో పూజించేవారిగా మనల్ని మనం యెహోవా దేవుని దగ్గర కనపరుచుకొనకూడదు. ఎప్పుడైతే సమూయేలు ఇలాగున సౌలును గద్దించి మరి తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1 సమూయేలుకు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 26-33 వచ్చిన వరకు చూస్తే, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జింతువు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించానని చెప్పి. చూడండి, యెహోవా దేవుడైతే నిన్ను సదాకాలము రాజుగా ఉంచాలనుకున్నాడు, కానీ నువ్వు దేవుని ఆజ్ఞను విసర్జించినావు కాబట్టి దేవుడు నిన్ను విసర్జించినాడు అని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలా. క్లిష్ట పరిస్థితులలో దైవ సేవకుని పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలా. దైవ సేవకుని పాదాలు పట్టుకోవటం మరచి దైవ సేవకుని భుజం పైన ఉన్నటువంటి దుప్పటిని పట్టుకోవటం అది అహంకారము. మరి ఆ పట్టుకోవటంలో ఎలా పట్టుకున్నాడో ఎలా లాగినాడో తెలియదు, కానీ ఆ దుప్పటి చినిగిపోయింది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అన్నాడు,
నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యంను నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. నువ్వు నా పైన దుప్పటి ఎట్ట లాగినావో లాగి నన్ను ఆపేదానికి ప్రయత్నం చేసినావు, అలాగున దేవుడు నీ చేతిలోంచి నీ రాజ్యాన్ని తీసివేసి నీకంటే ఉత్తమమైన వానికి దాన్ని అప్పగిస్తూ ఉన్నాడన్న మాట చెప్పినాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, ఆయన పశ్చాత్తాపడ్డు. అప్పుడు సౌలు చెప్తున్నా, అందుకు సౌలు, నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దలు ఎదుటను ఇశ్రాయేలీలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి చెప్పాను. చాలామందికి అనుమానం వస్తుంది. ఏం అనుమానం వస్తుందంటే, అంత గద్దించిన యాజకుడు, అంత గద్దించిన ప్రవక్త మళ్ళా సౌలు పిలిస్తే సౌలు వెనకాల ఎందుకు పోయినాడని. ఎందుకు పోయినాడో ఇప్పుడు చెప్తాను నేను. 32వ వచనంలో సమూయేలు అమాలేకుల రాజును అగగును నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా అగగు అనుకున్నాడు, మా శ్రేష్టమైనటువంటి గొర్రెలు ఎడ్లు ఒంటెలన్నీ పట్టుకున్నారు, వీళ్ళు హ్యాపీ అయిపోయినారు, కాబట్టి ఇప్పుడు సౌలు నన్ను చంపడు, నాకు మరణశ్రమ తొలగిపోయిందన్న మాట అగగు చెప్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఏం చెప్పాడో చూద్దాం. నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తి నీళ్ళుగా నరికెను. అమాలేకీలందరినీ నిర్మూలన చేయటం అంటే అగగు రాజును బ్రతికించటం కాదు, విడిచిపెట్టడం కాదు. ఆ అగగును చంపటం కోసమే సమూయేలు సౌలు వెంబడి వెళ్ళినాడు. సౌలు ఎటు ఈ అగగును చంపేదానికి మనసు లేని వాడే ఉన్నాడు, అందుకే బ్రతికించి పట్టి పెట్టుకొని ఉన్నాడు. అయితే సమూయేలు కత్తి దూసి అగగును తుత్తి నీళ్ళుగా నరికినాడు. పాత నిబంధన కాలంలో చూస్తే యెహోవా దేవుని ఆత్మచేత నింపబడిన వారు ప్రవక్తలు కొన్నిసార్లు ఇలాగున అవసరమైనప్పుడు సాతాను సంబంధికుల్ని కత్తితో నరికి చంపిన సందర్భాలు అనేకం. మరి సంసోను దేవుని ఆత్మ బలంగా తన పైకి రావటంతో పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్లను కొట్టి చంపినాడు. ఏలియా కర్మేలు పర్వతం పైన పోటీ వచ్చినప్పుడు 400 మంది ఆశ్చర్యదేవి ప్రవక్త దేవతలు, 450 మంది బయలు ప్రవక్తలు, మొత్తం 850 మందిని ఒక్కడే ఒంటి చేత కత్తి తీసి తరిమి తరిమి నరికి చంపేస్తున్నాడు. ఇదేంటి ప్రవక్త లాంటి పని చేయటం అంటే? అవును, ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు. శత్రువు శేషాన్ని ఎప్పుడు ఉంచేవాళ్ళు కాదు. ఇక్కడ సమూయేలు కూడా యాజకుడు, ప్రవక్త. అయితే కత్తి తీసుకొని అమాలేకుల రాజు అయినటువంటి అగగును నిర్మూలం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ అంశం, సౌలు ఇలాగున దేవుని విడిచిపెట్టిన కారణంగా, దేవుని ఆజ్ఞను పాటించని కారణంగా, దేవుని ఆజ్ఞపైన తిరుగుబాటు చేసిన కారణంగా దేవుని ఆత్మ సౌలును విడిచిపోవటం ప్రారంభించింది, దురాత్మ రావటం ప్రారంభించింది. ఇక్కడ 2 అంశాలు ఒకేసారి జరుగుతున్నాయి. దావీదు అభిషేకించబడటం, దావీదు పైన దేవుని ఆత్మ రావటం, సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టడం, సౌలు పైకి దురాత్మ రావటం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చూడండి, దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దావీదు పైకి దేవుని ఆత్మ బలంగా రావటం ప్రారంభించింది. 14వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా.
సింపుల్గా ఆత్మను పోగొట్టుకునేస్తున్నాడు, దేవుని ఆత్మను. ఎప్పుడు దురాత్మ వచ్చి దూరిందో కూడా సౌలుకు తెలియదు. జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఉంటే పొరపాటును కూడా ఆ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టమో, బాధ పెట్టటమో, పరిశుద్ధాత్మను తిరస్కరించటము, పరిశుద్ధాత్మ నీలో నివసించకుండా వ్యతిరేకమైన కార్యాలు చేయటము, ఇవి చాలా కాస్ట్లీ ఈ మిస్టేక్స్. వాటిని మనం కరెక్ట్ చేసుకున్న దానికి కూడా సమయం ఉండదేమో, అవకాశం ఉండదేమో. జాగ్రత్త. సౌలు అలాంటి పొరపాటు ఇక్కడ చేసినాడు. ఇప్పుడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. సౌలును విడిచిపెట్టిన దేవుని ఆత్మ దావీదు పైన బలంగా రావటం ప్రారంభించింది. మరి సౌలైతే దురాత్మతో నింపబడినాడు. మొదటి సమూయేలు 16:23 చూస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ తను విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయను. దురాత్మ పట్టి ఏం చేస్తుందండి? పీడిస్తుంది, బాధిస్తుంది. మీకు అర్థం కావటానికి చెప్తాను. గెరాసేనుల వాడికి దయ్యం పడితే ఏం చేస్తున్నాడు? ఆ దయ్యాలు వాడిని ఎప్పుడు సమాధుల్లో పెట్టి పెడతా వచ్చినాయి. వాడు రాళ్ళు తీసుకుని తన సొంత దేహాన్ని గాయపరుచుకోవటం మొదలుపెట్టినాడు. చైన్లేసి బంధించిన వాటిని పురికోసల్లాగా తెంపేసినాడంట. చూడండి, తను నిత్యము దేహాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. తనకు తెలియకనే ఆ కార్యాలు ఎవరు చేస్తున్నానంటే తనలో ఉన్నటువంటి దురాత్మలు. కాబట్టి దురాత్మ ఎందుకు రాపడుతుందంటే పీడించటానికే, బాధించటానికే, వేధించటానికే, సాధించటానికే. సౌలు ఇలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్తే దావీదు వీణ వాయిస్తూ ఉన్నాడు. తను వీణ వాయిస్తే కానీ దురాత్మలు వెళ్ళటంలా. సంఘంలో వాయిద్యంలో వాయించే నా ప్రియ బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి అభిషేకాన్ని మీరు పొందుకొని ఉన్నారా? మీరు వాయిద్యంలో వాయిస్తే ఆ వాయిద్యములు వాయించినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయా లేదా? దురాత్మలు వెళ్ళాలి. వర్షిప్ చేసే బిడ్డలకు చెప్తున్నాను, మీరు మీ గొంతు తెరిచి మీరు దేవుణ్ణి స్తుతిస్తే, ఆరాధిస్తే జనములపైకి అభిషేకము దిగి రావాలా? దురాత్మలు కేక వేసి అవి పారిపోవాలా? అది మీరు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి దేవుడు మీకు తలాంతు ఇచ్చినాడు. ఆ తలాంతును చాలా పరిశుద్ధంగా ప్రభువు కోసం వాడటం నేర్చుకోవాలా. సంఘంలో అందరూ మెచ్చుకుంటారనో, మీకు ఘనత వస్తుందనో, మీకు ఏదో లాభం వస్తుందనో దేవుని పరిచర్య చేయకూడదు. అభిషేకాన్ని మీరు అనుభవించాలా. అభిషేకం వచ్చే మేలు కూడా జనులు అనుభవించాలా. ఇలాగున దేవుని ఆత్మను సౌలు పోగొట్టుకున్నాడు. ఇంకా దేవుని ఆత్మ పోయిన తర్వాత దురాత్మ పట్టుకొని వీణ వాయించినప్పుడు మాత్రమే పోతుంది, మళ్ళీ అది తిరిగి వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుంది? దురాత్మను పోగొట్టుకున్న తర్వాత ఆ హృదయాన్ని, ఆ ఇంటిని అది ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటిని అలాగనే ఖాళీగా ఉంచితే, వెలుగుతో నింపుకోకపోతే, వాక్యంతో నింపుకోకపోతే, దేవుని ఆత్మచేత నింపబడకపోతే అది వెళ్ళి మరి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలని తీసుకొని వచ్చి ఇప్పుడు 8 దయ్యాల లోపల కూర్చుంటాయి. సౌలు పరిస్థితి అట్లే తయారైంది. ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపినాడో, గొల్యాతును చంపి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరిలో సంతోషం. ఇశ్రాయేల్లో యవనస్తులైనటువంటి కన్యకలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడినారంట. ఆ మాట సౌలుకు నచ్చల. నేను రాజుని, అందరూ నన్నే పొగడాలా, అందరూ నన్నే మెచ్చుకోవాలా, అందరూ నన్నే గనపరచాలా. అదేంటి ఈ చిన్నపిల్లవాడైనటువంటి దావీదును మెచ్చుకుంటా ఉండారు, నన్ను తగ్గించి దావీదును హెచ్చిస్తూ ఉన్నారేంటి? మొదటి సమూయేలు 18:6-9 వరకు చదివితే, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిట్లో నుండి తంబురలతోనూ, సంభ్రమంతోనూ, వాద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గానపతిగానము చేయుచు వాయించుచు
సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరి అని చెప్పినారంట. 8వ వచనంలో చూస్తే ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరతడు ఏమి తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. దేవుడు నీకు తోడుగా ఉండటం కోసం ఒకరిని అభిషేకించి నీకు అసిస్టెంట్గాను, నీకు సహకారిగాను, నీకు జత పనివాడుగాను, నీకు స్నేహితుడుగాను ఇస్తే అలాంటి వారిపైన నువ్వు విషపు చూపు నిలబట్టం ఏంటి? జాగ్రత్త. ఆత్మను పోగొట్టుకున్నావు కాబట్టి ఈరోజు నీకు విషపు చూపులు వచ్చినాయి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలా. సౌలు బలహీనత నీలో ఉందేమో నా సహోదరుడు సహోదరి. ఒకవేళ ఉంటే దేవుని సముఖంలో నువ్వు పశ్చాత్తాపడి, అయా ఇలాంటి బలహీనత నాలో నుంచి తీసివేయని ప్రార్థన చేయాల. శత్రువులను ప్రేమించమని చెప్పిన దేవుడు, ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, అలాగ నువ్వు చేయకపోతే ఎలాగనా నిన్ను మన్నిస్తాడో నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలా. సౌలుకి ఈ విషపు చూపు మరింత పతనాన్ని తీసుకొని వచ్చింది. 1 సమూయేలు 18వ అధ్యాయం 10 నుంచి 11 వరకు చూస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. ఏంటి? మొట్టమొదటిసారి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రవచించినాడు. ఇప్పుడు దురాత్మ వస్తే కూడా ప్రవచిస్తూ ఉన్నాడంట. మీలో ఎంతమందికి తెలుసు సాతాను కూడా భాషలు మాట్లాడతాడని, సాతాను కూడా ప్రవచిస్తాడని? ఈరోజు ప్రపంచంలో చాలామంది దైవ సేవకులు సాతాను పట్టి ప్రవచిస్తూ ఉన్నారు, ఒట్టి మాటలు చెప్తూ ఉన్నారు. చాలామంది 2020 సంవత్సరంలో ప్రవచించిన మాటలు ఏంటంటే, ఓ దేవుడు ఆశీర్వాదకరమైన సంవత్సరం నీకు ఇచ్చినాడు, నువ్వు ఈ సంవత్సరం నువ్వు వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావని. అవునా? 2020 సంవత్సరం అలాంటి సంవత్సరమా? లేదే, ఇది జల్లెడ సంవత్సరం. సెప్టెంబర్ నెల 2019లోనే దేవుడు నాకు బయలుపరిచినాడు. ఆ విషయాన్ని సేవకులతో అందరితో పంచుకున్నాను. 2019 డిసెంబర్ 31వ రాత్రి ప్రతి సంవత్సరం యథావిధిగా ప్రవచనం చెప్పడం ప్రారంభించినప్పుడు 2020 సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిని ప్రవచించినాను. అలాంటి పరిస్థితుల్ని మనం చూసినాం. ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్, చాలా దేశాల్లో మరి వరదలు, ఇప్పుడు ప్రపంచమంతా కరోనా. ఏంటండి ఇది? క్షేమ సంవత్సరమా? ఎవడైతే మనల్ని కాపాడుతూ ఉన్నాడో, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది క్రైస్తవులు మరణించి ఉన్నారు. జాగ్రత్త. మనము చేసిన పాపాలన్నిటికీ మనము మూల్యము చెల్లిస్తూ ఉన్నాము. మన పాపాలను ఒప్పుకొని మనం విడిచిపెట్టడం ఇంపార్టెంట్, కానీ దేవుని నిందించటం, దేవుని ప్రశ్నించటం ఇది తగని పని. నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సౌలు మీదకి దురాత్మ బలముగా వచ్చిందో ఇంట్లో ప్రవచిస్తూ ఉన్నాడంట. ఆ దురాత్మ వచ్చింది కాబట్టి దావీదు వీణ పట్టుకొని మునుపట్లాగా వీణ చేత పట్టుకొని వాయించాను. అంటే వీణ వాయిస్తే దురాత్మ వెళ్ళిపోతుంది, ఆయన సర్దరి బాగవుతాడని. అయితే ఆ దురాత్మ ఏం చేసిందో సౌలులో ఉండి గమనించాల. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించేదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. నువ్వు దురాత్మ చేత నింపబడితే నీ ఆలోచన దేవుని ప్రజలను చంపటం, దేవుని ప్రజలను చంపటం. దేవుడు నిన్ను హెచ్చించినాడు, నిన్ను అభిషేకించినాడు, నీకు ఆత్మ దయచేసినాడు. ఈరోజు వేరెవరికో ఆత్మనిచ్చినాడు, దాన్ని బట్టి నువ్వు అసూయ చెందుతావా? నువ్వు చేయలేని కార్యం వాళ్ళు చేస్తే అసూయ చెందుతావా? వాళ్ళని చంపటానికి ప్రయత్నం చేస్తావా? లేదు, చంపటానికి చేత కావట్లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నావా? జాగ్రత్త నా సహోదరుడా సహోదరి, ఇలాంటి పని చేయకు. ఇలాంటి ఆలోచన నీకు వచ్చినాయంటే, ఇలాంటి పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వు
దురాత్మ అధీనంలో ఉన్నామని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు ఏకంగా దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ 3 మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. 1 సమూయేలు 18:12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. పెద్ద రాజు, పరాక్రమశాలి ఎవరికి భయపడుతున్నాడు? చిన్న పసిబాలుడికి భయపడుతున్నాడు. ఎందుకు? యెహోవా దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడు, ఈ బాలుడికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా భయపడవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ. 1 సమూయేలు 18:15 చూస్తే దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. తన దగ్గర సుబుద్ధి లేదు, తన దగ్గర దుష్టబుద్ధి ఉంది, కానీ దావీదు దగ్గర సుబుద్ధి ఉంది. ఆ సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తిస్తామంటే అది చూచి సౌలుకు భయము అధికమైందంట. 1 సమూయేలు 18:29 చూస్తే దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేనన్న మాట కూడా మనం చూస్తాం. ఒక పక్క యెహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉంటే అది చూసి భయపడుతూ ఉన్నాడు. మార్పు చెందినాడా? మార్పు చెందట్లా. కీడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాడు. 7వ భాగం చూస్తే దావీదును పొడగొట్టవాలనన్న తాత్పర్యం కలిగి 1 సమూయేలు 18:25-27 వరకు చూస్తే అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పొడగొట్టవాలనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనాలని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పడానను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటికై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేశాను. దావీదు పైన కక్ష తీర్చుకోవటానికి చివరికి తన సొంత కూతుర్ని కూడా ఎర్రగా వేయటానికి వెనకాడలేదు. మీకాలును దావీదుకు ఉరిలాగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. కడుపున పుట్టిన కుమార్తెను తన రాజకీయ చతురత ఉపయోగించి మరి కూతురికి భర్తగా దావీదుని తీసుకొని అల్లుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో 2 అల్లులను చంపించినటువంటి ఘనత ఒక సద్దాం హుస్సేన్కే ఉంది. వాళ్ళు చాలా దారుణంగా చంపించినాడు. ఇవంతా నియంత పోకడలను మీరు జ్ఞాపకం చేసుకోవాలా. 1 సమూయేలు 18:28 మాట రాయబడింది, యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు చూచి మరీ ఎక్కువగా భయపడటం మొదలుపెట్టాడంట. మొట్టమొదటేమో భయపడినాడు, రెండవది అధికంగా భయపడినాడు, మూడవది చూస్తే ఎక్కువగా భయపడినాడు. సౌలును చూసి భయపడటానికి కారణం ఏంటి? యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు ఒక అంశము, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు రెండవ అంశము, మూడవ అంశము యెహోవా దేవుడు తోడై ఉండటమే కాదు తన కుమార్తె అయిన మీకాలు దావీదును అధికముగా ప్రేమిస్తూ ఉంది. 1 సమూయేలు 18:29 చివరి భాగంలో చూస్తే ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఏమండి, దేవుడు నీకు సహకారిగా ఇస్తే నువ్వు చంపలేని గొల్యాతను, నిన్ను వెక్కిరించే గొల్యాతను, నీతో సవాల్ చేసే గొల్యాతను చాలా సులువుగా ఏటిరాయి చేత కొట్టి చంపి నీకున్నటువంటి నిందన అవమానం తీసి ఇశ్రాయేలీలకు ఘన విజయం దయచేస్తే అలాంటి వాడిని దగ్గర పెట్టుకుని బాగా చూసుకోవాల్సినటువంటి సౌలు ఆ పసిబాలుని పట్ల విరోధము, అసూయ. ఈరోజు చాలామంది దైవ సేవకులు ఈ అసూయ కారణంగా పాడైపోతున్నారండి. స్వార్థ పరత్వంతో ఇతరులను కించపరుస్తూ తమ సొంత పిల్లల్ని వాళ్ళు ఘనపరుచుకుంటూ పరిచర్యలు పాడు చేస్తూ ఉన్నారు.
అవి దేవునికి ఇష్టమైన పరిచర్యలుగా ఉండటం లేదు. దైవసేవకులు ఒకసారి ప్రశ్నించుకోవాలా. ప్రతి దైవసేవకుడు సొంత కుమారునో సొంత కుమార్తెనో ట్రైన్ చేసుకుంటారు. చెప్పుకుంటారు, నా దగ్గరికి 1,00,000 మంది వస్తారు, 1,50,000 మంది వస్తారు. ప్రయోజనం ఏంటి? వాళ్ళని ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లలోనే యూజ్ చేస్తారా? వాళ్ళలో పాటలు పాడే వాళ్ళు లేరా? వాళ్ళకి వాక్యం చెప్పడం మీరు నేర్పించరా? వాళ్ళ చేత వాక్యం చెప్పించరా? ప్రశ్నించుకోవాలా. సౌలుకు అదే ఆలోచన. నేను, నా తర్వాత నా కుమారుడు. దావీదు రాకూడదు, దావీదు ఉండకూడదు, దావీదు హెచ్చింపబడకూడదు. దావీదు ఉన్నాడంటే నేను రాజుగా ఎక్కడ ఉండకుండా పోతానో, నా కుమారుడికి రాజ్యాధికారం ఎక్కడ రాదో, కాబట్టి దావీదును తీసివేయాలన్నటువంటి ఆలోచన. ఆ తర్వాత 1 సమూయేలుకు రాసిన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, కుమారుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. నీ స్నేహితుడైన దావీదును చంపేసేయి. సేవకులకు చెప్తా ఉన్నాడు, దావీదు ఉండకూడదు, దావీదును చంపేసేయండి. నీకు క్షేమకరమైన వాడిని నువ్వు ఎందుకు చంపటం? దావీదు నీకు విరోధంగా ఏం చేసినాడు? ఒక్క మాట కూడా మాట్లాడలేదే. మరి అలాంటప్పుడు దావీదుని చంపాల్సిన అవసరం ఏంటి? అది సాక్షాత్తు తన సొంత కుమారునితో చెప్తున్నప్పుడు సౌలు అనుకున్నాడు కదా, నా కొడుకు అర్థం చేసుకుంటాడు నా ఆలోచన. దావీదు ఉన్నంతకాలము నేను రాజుగాలేనేమో, అందుకే మా నాన్న దావీదును చంపేయమంటా ఉన్నాడు, కాబట్టి దావీదును చంపేస్తాము, దావీదును చంపేసి నేను రాజైదామని యోనాతాను అనుకోవాలని అనుకున్నాడు సౌలు. అయితే వాక్యం చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా వాళ్ళకి మిత్రులుగా మార్చినని. ద్వేషించాల్సిన యోనాతాను దావీదును ప్రేమించటం మొదలుపెట్టినాడు, బాగా హత్తుకున్నాడు. దావీదును ఎంతగా ప్రేమించినాడంటే స్త్రీల ప్రేమ కంటే అధికంగా ప్రేమించినాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి చెప్పి అంతటితో గమ్మునున్నాడంటే అంతలో గమ్మున లేడు. 1 సమూయేలు 19:9-10 చూస్తే, యెహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పూడ్చుదన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. ఇదివరకు 2 సార్లు ఈట విసిరినాడు చంపటానికి, మళ్ళీ ఈరోజు 3వసారి. ఎంత బలంగా ఈట విసరకపోతే అది పోయి గోడకు పోయి నాటుకునింది. దావీదు ప్రతిసారి తప్పించుకుంటూ ఉన్నాడు. దావీదు తప్పించుకోవటం సౌలు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన సౌలుకు భరించరాని కష్టంగా ఉంది. అంతేకాదు ఆ ఉదయకాలంన చంపుటకు ప్రయత్నం చేస్తున్నాడంట. 1 సమూయేలు 19:11-12 చూస్తే, ఉదయమున అతన్ని చంపవాలని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. చూడండి, ఎలాగున రాహాబనే వేశ్య వేగుల వారిని తప్పించి పంపించిందో, మీకాలు కూడా అలాగున తప్పించి పంపిస్తుంది దావీదును. కేవలము దావీదును యెహోవా దేవుని మందస్సము ఎదుట నాట్యం చేయటము, ఆ విషయంలో హీనపరచకపోయి ఉంటే మీకాలు ఆశీర్వదించబడేది, జీవితకాలం అంతా గొడ్రాలుగా ఉండేది కాదు. ఎక్కడనో మీకాలు పొరపాటు చేసింది, దావీదుకైతే మేలు చేసింది. కానీ దేవుని సముఖములో ఎఫోదు ధరించి నాట్యం చేసిన దావీదును హీనపరిచింది, ఎగతాళి చేసింది, అపహాస్యం చేసింది. కాబట్టి జీవితకాలం అంతా గొడ్రాలుగా ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతటితో విడిచిపెట్టడంలా దావీదును చంపాల. దావీదును చంపటం కోసము ఇప్పుడు దూతల్ని పంపుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ కోసం.
ఇక్కడే దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతాలు ఇది ఒక శ్రేష్టమైన అద్భుతం. ఈ అద్భుతాన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియదు. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 19వ అధ్యాయం 20 నుంచి 24 వరకు. దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపాను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా ఈ దూతలు ఎప్పుడైతే వచ్చినారో ప్రవక్తలందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు. సమూయేలు వాళ్ళకి నాయకుడుగా ఉన్నాడు. అది చూడంగానే ఈ దూతలపైకి దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. ఎంత అద్భుతమో చూడండి. ఇశ్రాయేలీలు వరుస పంక్తులలో నిలబడితే బిలాముపైకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అందుకే సంఘములో అందరు క్రమంగా కూర్చోవాల. యేసుక్రీస్తు ఆహారాన్ని వడ్డించేటప్పుడు మనుషులను 50 మంది 100 మంది క్రమంలో లైన్లలో కూర్చోబెట్టమన్నాడు. సంఘాల్లో ఇలాగను కూర్చోవటం ఆశ్చర్యకారము అద్భుతకార్యం జరగటానికి, పరిశుద్ధాత్మ దేవుని సంచారానికి అనువు. ఎప్పుడైతే ఇలాంటి సందర్భాన్ని ఆ దూతలు చూసినారో దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చిన కనుక వారును ప్రకటించనారంభించిరి. పోయిన బ్యాచ్ వచ్చేసింది, ఆ బ్యాచ్ అక్కడ కలిసిపోయింది. అక్కడనే వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపాను కానీ వారును అటవలనే ప్రకటించుచుండిరి. మళ్ళా రెండోసారి ఇంకొక గుంపును పంపించినాడు, మీరు పోయి చూడండి అని. వీళ్ళు వచ్చినారు. వీళ్ళు వచ్చి అక్కడ ప్రవక్తలు ప్రవచించటము, సమూయేలు వాళ్ళకి నాయకుడిగా ఉండటం, మొదటొచ్చిన గుంపు వాళ్ళతో చేరుకొని ప్రకటించడం వీళ్ళు చూసేసరికి వీళ్ళేమైనారో చూస్తాం. అతడు వేరు దూతలను పంపాను కానీ వారును అటువలనే ప్రకటించుచుండిరి. వీళ్ళు కూడా వాళ్ళల్లో కలిసిపోయి వీళ్ళు కూడా దేవుని ఆత్మచేత నింపబడి వీళ్ళు కూడా ప్రకటన చేస్తూ ఉన్నారంట. సౌలు మూడోసారి దూతలను పంపాను కానీ వారును ప్రకటించుచుండిరి. మూడోసారి గుంపు పంపితే మూడోసారి గుంపు కూడా వాళ్ళు కూడా ప్రకటన చేస్తున్నారంట. వాళ్ళు కూడా దేవుని ఆత్మచేత నింపబడుతున్నారంట. కాబట్టి దేవుడు ఎవరినైతే అభిషేకించినాడో అభిషిక్తుడైన వారిని చంపటం కోసము ఎవరినన్నా పంపిస్తే దేవుడు ఆ కార్యం జరగనివ్వడు. వారందరూ కూడా ఆత్మపూర్ణులైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి నన్ను చంపటానికి శత్రువులు ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో, ఎవరినైతే నా మీదకి పంపించినారో వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోయినారు. వారు మారిపోయి వారు దేవుని సేవకులైనారు. ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఇది దేవుడు చేసే ఒక గొప్ప అద్భుతమైన కార్యం. కాబట్టి ఎంతమందిని పంపించిన వారు ఆత్మచేత నింపబడి ప్రకటిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు సౌలే బయలుదేరి వస్తూ ఉన్నాడు. 22వ వచనంలో చూస్తే కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గర గొప్ప బావి యుద్ధకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అంతటి రామా దగ్గర నుండి నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక. చూడండి, దావీదును సమూయేలును కనుగొని వాళ్ళు చెప్పాలని బయలుదేరి వస్తే ఇప్పుడు చివరికి సౌలు నాయోతుకు వస్తే అక్కడ ఉన్నవాడిని చూస్తే తను కూడా దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మను మరొకసారి పొందుకునే భాగ్యము వచ్చింది. దీన్ని నిజంగా తను కరెక్ట్గా వాడుకొని ఉంటే సౌలు జీవితం బాగుపడేది. అక్కడ సౌలు వచ్చి దేవుని ఆత్మ చేత నింపబడి నాయోతుకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూలితనే ప్రకటించుచు పైబట్ట లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలను ఉన్నాడన్న సామెత పుట్టాను. దేవుడు సౌలును అలాగనే కట్టిపడేసినాడు. బట్టలు లేకుండా దిగంబరుడుగా ఉండి ప్రవచిస్తూనే ఉన్నాడంట. చూసిన వాళ్ళు కూడా ఆహా, సౌలు ప్రవక్తలు కూడా కలిసిపోయినాడు అన్నటువంటి మాట వచ్చిందంట సామెతలాగా. మొదటి సమూయేలు 20వ అధ్యాయం 30 నుంచి 33 వరకు చూస్తే యోనాతాను దావీదుతో స్నేహంగా ఉండటం గమనించిన సౌలు ఇప్పుడు సొంత కుమారుణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు.
ఎంత దౌర్భాగ్యం అండి. కూతురిని ప్రయోగించి చూస్తున్నాడు అల్లుడిని చంపటం కోసం, కుదరలేదు. సొంత కూతురు కొడుక్కి చెప్పి చూసినాడు, నువ్వు చంపని, చంపలా. కాబట్టి ఇప్పుడు సొంత కొడుకుని చంపడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 30 నుంచి 33 వరకు. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలమైనను నీకైనను రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరికి రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటి యోనాతాను, అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలను? అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరెను. దావీదు పైన 3 సార్లు ఈట విసిరినాడు. ఇప్పుడు సొంత కుమారుడిపైకి ఈట విసురుతూ ఉన్నాడు చంపటం కోసం. అప్పుడు యోనాతానికి బాగా అర్థమైపోయింది, మా నాన్న ఖచ్చితంగా నా స్నేహితుడైనటువంటి దావీదును చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎలాగునన్నా దావీదును కాపాడాలా. యోనాతాను ఆ ప్రయత్నాలన్నీ చేసినాడు. ఆ వివరాలన్నీ కూడా దావీదుకు అందజేసినాడు. ఇప్పుడు సౌలు మరింత దిగజారిపోతూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతూ ఉన్నాడు, కక్షతో రగిలిపోతూ ఉన్నాడు. తను ఏమనుకున్నాడు దాన్ని సాధించలేకపోయానే అన్నటువంటి తపన తనలో పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు బాగా దిగజారిపోయి నేను ఏదైనా చేయాలనేసి ఉద్దేశించి ఏం చేసినాడో చూద్దాం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 9 నుంచి 23 వరకు. అప్పుడు ఎదోమీయుడకు దోయోగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండగా, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గర రాగా నేను చూచేతని, అహీమెలకు అతని పక్షంగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారంను ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా, అహీమెలెక్ దావీదుకి ఆహారం ఇచ్చినాడంట, ఆశ్రయం ఇచ్చినాడంట. అలాగే గొల్యాతును చంపిన కత్తి అక్కడ దాచిపెట్టున్నారు, ఆ కత్తిని కూడా దావీదుకి ఇచ్చినాడంట. అది తెలిసేసరికి నేరుగా నోబులోని అహీటూబు కుమారుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, నువ్వు దావీదు పక్షంగా యెహోవా దగ్గర విచారణ చేసినావు, ఆహారం ఇచ్చినావు, గొల్యాతు ఖడ్గం ఇచ్చినావు అంటే ఇవన్నీ నువ్వు చేసిన తప్పులని అర్థం. అతని పక్షమున దేవుని విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచుండుటకై అతడును నీవును జత కూడితరేమని అడుగగా, అంటే నువ్వు పోయి దావీదుతో కలుసుకున్నావా, నాతో ఉండవా? అట్లయితే నీ సంగతి తెలుస్తా. అహిమెలెకు జవాబు చెప్తున్నట్టు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయి. ఇంత అహిమెలెకు అర్థం చేసుకున్నాడు కానీ సౌలు అర్థం చేసుకోవట్లే. దావీదు నీ అల్లుడు, నీకు నమ్మకస్తుడు, నీకు మంచి ఆలోచనకర్త, నీ నగరంలో ఘనత వహించిన వాడు. ఇలాంటి దావీదు కోసం విచారణ చేయటం నేను ఈరోజు ఆరంభించలేదు. తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడైన నాకు తెలిసినది కాదని రాజుతో మనవి చేయగా, రాజు అహిమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయమని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియజేయకపోయినందును మీరు వారి మీద పడి చంపుడని తను చుట్టి నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఎవరిని చంపడానికి సిద్ధపడతా ఉన్నాడు? యాజకులని. యాజకులను ఎందుకు చంపాలా? యాజకులు దావీదు పక్షం పోయినారని, నాకు ఆపోజిట్ పార్టీలోకి వెళ్ళిపోయినారు మీరు. అది సౌలు కోపం. ఇది నిజంగా ఆపోజిట్ పార్టీ కాదే, అల్లుడే, నమ్మకస్తుడే, ఆలోచనకర్తే, ఘనత వహించిన వాడే, నీకు ఏ కీడు చేయలేదే, నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదే. అలాంటప్పుడు దావీదుని ఎందుకు చంపాలా? అయితే దేవుని ఆత్మ లేదు కనుక, దురాత్మ చేత నింపబడిన వాడు కనుక ఎంతసేపు తను ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన చేష్టలు చేస్తూ ఉన్నాడు.
యాజకుల్ని బెదిరిస్తూ ఉన్నాడు. మీరు ఇలాంటి ఆయనతో జత కట్టినారు కాబట్టి నిశ్చయంగా మీరు ఈరోజు చంపబడతారని దగ్గరున్న సేవకులకు చెప్తా ఉన్నాడు, మీదబడి వాళ్ళని చంపేయండి అని. అయితే ఈ సేవకులు రాజు మాట లెక్క చేయలేదు. వాళ్ళకి తెలుసు యాజకుల స్థాయి ఏందో. యాజకుల యొక్క స్థాయి స్థితి ఎరిగిన వారు కనుక సేవకులు మౌనంగా ఉన్నారు. మేము యాజకులపైన చెయ్యి పెట్టము, కాబట్టి నువ్వు మమ్మల్ని చంపుకున్నట్టుగా నిలబడినారు. దీనితో ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది సౌలుకి. ఆ రాజు దోయగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకం మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేశాను. ఎవరి చేత చంపిస్తున్నాడండి? ఎదోమీయుడి చేత. ఎంత దౌర్భాగ్యం! ప్రవక్తలను, యాజకులను తాను కాపాడాలా, తాను పోషించాలా, తాను సంరక్షించాలా. ఆ పని చేయకపోగా ఎఫోదు ధరించిన యాజకుల్ని, దే ఆర్ ఆన్ డ్యూటీ, దే ఆర్ ఇన్ యూనిఫామ్, ఎఫోదు ధరించుకుని డ్యూటీలో ఉంటే అలాంటి యాజకులని 85 మందిని చంపించినాడు. ఎంత దౌర్భాగ్యం! ఈ చంపే జ్ఞానము అమాలేకుల దగ్గర ఏమైంది సౌలు? అప్పుడు మాత్రం నీకు ఆలోచన రాలేదే. అప్పుడు మాత్రం అగోగరాజును వదిలేసినావే. అప్పుడు మాత్రం మంచి పశువులను వదిలేసినావే. ఇప్పుడు పరిశుద్ధులైన దేవుని యాజకులను చంపడానికి మాత్రం నీకు మనసు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నీ దగ్గర దేవుని ఆత్మ లేదు. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు. దురాత్మ చేతను నింపబడినావు. దినదినము దిగజారిపోతూ ఉన్నావు. యెహోవా దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నావు. దేవుని ప్రజలకు కీడు చేయటం మొదలుపెట్టినావు. అంత మాత్రమే కాదు, మరియు 19వ వచనంలో చూస్తే, అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడువారునేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. ఎంత కోపమో గుర్తుపెట్టుకోండి. స్త్రీలను, పురుషులు మాత్రమే కాదంట, పిల్లల్ని. అంత మాత్రమే కదా, వాళ్ళ పశువులనంతా, పసి పిల్లల్ని కూడా వదలకుండా కత్తివాత హతము చేస్తున్నాడంట. అయితే 20వ వచనంలో చూస్తే, అయితే అహీటూబు కుమారుడైన అహీమేలుకు కుమారులలో అబ్యాతారును ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి, తప్పించుకొని దావీదు దగ్గరికి వచ్చేస్తున్నాడంట. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడకు దోయోగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము రప్పించుటకు నేను కారకుడనైతను కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణం తీర్చుచువాడును, నీ ప్రాణం తీర్చుచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. అహీటూబు కుమారులలో ఒకడైనటువంటి అబ్యాతారు తప్పించుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళినాడు. దావీదు తన్ని భద్రంగా కాపాడుతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక శ్రేష్టమైన మాటను మనము 14వ వచనంలో చూడొచ్చు. 1 సమూయేలు 23:14లో, అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతం అందును నివాసము చేయుచుండెను. సౌలు అను దినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ప్రతిరోజు వెతికినాడంట, ఇసుకను జల్లించినట్టు, ఇసుకను గాలించినట్లు. అయితే దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. 1 సమూయేలుకు రాసిన గ్రంథం 28:3-8 వరకు చూస్తే, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చెల్లింగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తు వచ్చి షూనేములో దిగ సౌలు ఇశ్రాయేలీయులందరినీ కాముకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండుని చూచి మనసునందు భయకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను
ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. దేవుని ఆత్మ పోగొట్టుకుంటే, నీలోకి దురాత్మ వస్తే, నువ్వు దేవుని ప్రజల పక్షంగా నిలవబడకపోతే, దేవుని ప్రజలకు విరోధంగా కీడు చేస్తూ ఉంటే దేవునితో ఎలా మాట్లాడతాడు? మరలా నువ్వు దేవుని దగ్గర విచారణ చేయటం ఏంటి? దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఊరిము తుమ్మిము ద్వారా కానీ, లేదంటే ప్రవక్తల ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ మాటలాడకుండా ఉండటం చూసేసరికి ఇప్పుడు సౌలుకి ఒక కొంత ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే 17వ వచనంలో 7వ వచనంలో, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా, వారి చిత్తము ఏందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కుని 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ స్త్రీ ఎదుకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాడిని రప్పించమని కోరగా. చూడండి, ఏ కర్ణ పిశాచము గలవారిని తన రాజ్యము నుంచి తనే తరిమేసినాడో, చివరికి అలాంటి సాతాను సంతతి వారిని, దురాత్మ పట్టిన వారిని వెతుక్కొని పోతూ ఉన్నాడు. రాత్రి వేళ పోతూ ఉన్నాడు, అంధకార వేళ, చీకటి వేళ. చీకటి సంబంధి కాబట్టి, రాత్రి సంబంధి కాబట్టి, దురాత్మ సంబంధి కాబట్టి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని దగ్గర విచారణ చేయటంలా, దైవ సేవకుల దగ్గర విచారణ చేయట్లా, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వాస్తు శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. జాగ్రత్త, మీరు పాడైపోతారు. మీరు దేవుని దగ్గర విచారణ చేయాలి, దైవ సేవకుని దగ్గర విచారణ చేయాలి, ఆత్మ కలిగిన దైవ సేవకుని దగ్గర. అలాగ చేయకుండా మీరు సాతానును ఆశ్రయించడం సాతాను కావాలి. వాడు నిన్ను పాడు చేయటానికి నువ్వు మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నావు. అవకాశాన్ని వాడు చక్కగా వాడుకుంటాడు. ఇక్కడ సౌలు కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి ఎవరిని రప్పించమని కోరుతున్నాడంటే సమూయేలుని రప్పించమని కోరుతున్నాడు. సమూయేలు వచ్చినాడు. ఏం మెసేజ్ స్ట్రిక్ట్ గా, స్ట్రైట్ గా, ఫ్రాంక్ గా చెప్పాలనుకున్నాడో ఆ మెసేజ్ చెప్పేస్తున్నాడు సౌలుకి. యెహోవా దేవుడు నిన్ను విసర్జించినాడు, నువ్వు నీ కుమారులు ఒకే దినము హతమవుతారు. ఇంతకు మించిన మెసేజ్ సౌలుకి ఇంకేం కావాలా? సౌలు ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నాడో ఇంకా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలేస్తున్నాడు. మొదటి సమూయేలుకి రాసిన గ్రంథం 28వ అధ్యాయం 24-25 వచనంలో చూస్తే, తన ఇంటిలో క్రొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులను వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయి. మందిరంలో తినాల్సిన నువ్వు, దేవుని ప్రజలతో తినాల్సిన నువ్వు, దేవుని ప్రజల దగ్గర తినాల్సిన నువ్వు, అదేంటి సాతాను సంబంధికుల దగ్గర పోయి, సాతాను సంబంధికులు వారు పెట్టిన అన్నము తినటం ఏంటి? చూడండి ఎంత దిగజారిపోయినాడో. నైతిక విలువలు అన్నీ పోయేసినాయి. ఒక మాటలో చెప్పాలంటే సౌలు మరి కాఫిన్ బాక్స్ కి లాస్ట్ నెయిల్ అని చెప్పాలి మనం. అలాంటి సిచ్యువేషన్ లోకి సౌలు దిగజారిపోయినాడు. కర్ణ పిశాచ గల స్త్రీ ఇంట భోజనం చేయటము. ఎందుకంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితము సౌలుకి ఇంకా లేదని చెప్పాలి. సౌలు మరణించిన విధానాన్ని కూడా నేను మీకు వాక్యంలో చూపిస్తాను. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 31 అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు చదివితే, అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీతో యుద్ధము చేయగా
ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు ఎదుటి నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మిల్కిషు అని సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. 3 కుమారులను చంపేస్తున్నారు. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొలకుండెను కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరిను ఒక్క దినముననే మరణమైరి. యుద్ధంలో కుమారులు మొదలు చనిపోయినారు. బాణాలు వేసే వాళ్ళు సౌలును చూస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, బాగా బాణాలు వేసినారు, దేహమంతా దెబ్బలు తగిలినాయి, రక్తం కారుతా ఉంది. ఇంకా వాళ్ళ చేతుల్లో దొరికితే వాళ్ళు ఎక్కడ ఫిలిస్తీన్లు అపహాస్యం చేసి చంపుతారో, ఈ సున్నతి లేని వాళ్ళను చంపకూడదు. నువ్వు ఆత్మను పోగొట్టుకున్న తర్వాత, నిన్ను నువ్వు హీనపరుచుకున్న తర్వాత, నీచపరుచుకున్న తర్వాత మళ్ళా సున్నతి జోలి ఎందుకు నీకు? అక్కడ కూడా మళ్ళా నువ్వు ఏదో చాలా ఖచ్చితమైన వాడిలాగా, నువ్వు ఏదో యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించేవాడిలాగా, అక్కడ కూడా నీకు అహం. చూడండి, కాబట్టి నన్ను చంపు అని అడిగి ఆ వ్యక్తి చంపకపోతే తన కత్తి పైన తను పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక భయంకరమైన చావు. కత్తిపైన పడినాడు, పనివాడు కూడా కత్తిపైన పడినాడు, వాళ్ళందరూ చచ్చిపోయినాడు. కానీ సౌలు చావు, సౌలు చనిపోవాలి. సౌలు ఎలా చనిపోయినాడో మనం ఇంకా జాగ్రత్తగా 2వ సమూయేలుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చూస్తే, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను. అందుకు చిత్తము నా ఏలవాడా నేనంటిని, నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా. మొదట ఆయుధాలు మోసేవాడిని అడిగినాడు, చంపమంటే వాడు చంపలా, వాడి కత్తిపైన పడి చచ్చిపోయినాడు. ఇప్పుడు తన కత్తిపైన పడినాడు, ప్రాణం పోవట్లా, తల తిప్పు చేత బాధపడతా ఉన్నాడంట. అప్పుడు ఇంకొకటి కనపడితే వాడిని అడుగుతున్నాడు, నువ్వు ఎవరంటే నేను అమాలేకుడు అన్నాడు. ఎక్కడి నుంచి అంటే నేను ఇశ్రాయేలు సైన్యంలో మెంబర్, నేను ఆ సైన్యంలో నుంచి వచ్చినాడని అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లను చంపకూడదు, వాళ్ళ చేతిలో నేను దొరకకూడదు, నువ్వు నీ కత్తి తీసి నన్ను చంపేసేయి, నా తల నరికేసి అని చెప్తున్నాడు. ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తర్వాత అతని తల మీద నున్న కిరీటమును హస్తకంకమును తీసుకుని నా ఏలిన వాడమైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను నేను. చూడండి, చంపేసినాడు, కిరీటాన్ని హస్త కంకణాన్ని ఆ 2 తీసుకొని దావీదు దగ్గరకు తీసుకొచ్చినాడు. డెడ్ బాడీని ఆడనే వదిలేస్తున్నాడు. ఆ గోల్డ్ ఐటమ్స్, ఆ డైమండ్ స్టడెడ్ ఐటమ్స్ అవి మాత్రం భద్రంగా తీసుకొచ్చినాడు. మరి దేహం ఏమైందో చూద్దాం. 1వ సమూయేలుకు రాసిన గ్రంథం 31వ అధ్యాయం 8 నుంచి 13 వచనం వరకు. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. చూడండి, ఆ తలలన్నీ పక్కన పంపించినారంట, అందరికి మేము గెలిచినామని చెప్పుకోవడం కోసం. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.
ఆయుధాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అన్య దేవత గుడిలోకి వెళ్ళిపోయినాయి. తన బాడీని డిస్ప్లే పెట్టినారంట. పట్టణపు గోడకి, బేత్షాను పట్టణపు గోడకు తగిలించినారంట. 11వ వచనం. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేషు గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రంతా నడిచి సౌలు మొండెమున అతని కుమారుల కనేబలంను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పుచ్చల వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. వీళ్ళకి బాధ. రాజు, దేవుని ఆత్మ కలిగిన రాజు, దేవుని చేత కొన్ని రోజులు వాడబడిన రాజు, దేవుని చేత పరాక్రమశాలిగా ఉంచబడిన వాడు ఇలాగ అయిపోయినాడని రాత్రాత్రులు నడిచిపోయి మొండాన్ని తీసుకొని వచ్చేస్తున్నారంట. ఆ తర్వాత వారి శలను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షం కింద పాతిపెట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నారంట. అసలుకేమో భయము భక్తి లేదు. అయినా కానీ ఈ సౌలు డెడ్ బాడీకి ఎంత గౌరవిస్తూ ఉండరు సేవకులు, ప్రజలు. మీరు గమనించాలా? ఇక్కడ మనం ఒక విషయము అర్థం చేసుకోవాలి. సౌలు మరణమైనప్పుడు వాక్యంలో రాబడి 1 సమూయేలు 31:5 సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఆయుధాలు మోసేవాడు అక్కడనే చనిపోయినాడు. మరి ఇప్పుడు రెండో వాడు తల నరికిన వాడు ఎవడు? మన వాక్యంలో స్పష్టంగా చూస్తే 2 సమూయేలు 1వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూస్తే, నీవు ఎవడవని అతడు నన్ను అడగగా, సౌలు అమాలేకుడిని అడిగినాడు ఎవరు అని. నేను అమాలేకుడిని చెప్పిదిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. తను చావటానికి ప్రయత్నం చేస్తున్నాడు, తను చావలా. వేరెవరినో చంపమని అడిగినాడు, వాడు చంపలా. తన కట్టిపైన తాను పడి ప్రాణం పోకపోతే తల తిప్పు చేత బాధపడతా ఉంటే ఎవడో తన సైన్యంలో వాడు కనపడితే వాడిని అడిగి నా తల నరికేసేయని అడిగి తల నరికించుకున్నాడు. ఇంత భయంకరమైన మరణము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వేరే ఎవరికి కూడా లేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి చేతిలో చనిపోతున్నాడు? అమాలేకీయుడి చేతిలో. జాగ్రత్త. అమాలేకుని ఆ రోజే నువ్వు నిర్మూలన చేసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు అమాలేకులు నిర్మూలన చేయకుండా పెట్టినావు కాబట్టి వాడు ఎందుకు పనికి వచ్చినా అంటే నీ తల నరికేదానికి పనికి వచ్చినాడు. దౌర్భాగ్యం ఇది. సౌలా, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఏమి కానప్పుడు, నీ గోత్రము చాలా చిన్నదైనప్పుడు, నీకు ఎలాంటి యోగ్యతలు లేనప్పుడు గార్ధములు వెతకటానికి వెళ్తే యెహోవా దేవుడు నిన్ను రాజుగా అభిషేకించినాడు కదా. యెహోవా దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించినాడు కదా. యెహోవా దేవుడు నిన్ను ప్రకటన చేసేదానికి కృప చూపించినాడు కదా. యెహోవా దేవుడు నీ పక్షంగా యుద్ధములు చేసినాడు కదా. నేను ఒక పరాక్రమశాలిగా నిలబెట్టినాడు కదా. ఒకవైపు దేవుడు ఇలాగున నిన్ను హెచ్చించుకుంటూ పోతూ ఉంటే ఒక చిన్న పసివాన్ని చూచి ఎందుకు నీకు ఈ విషపు చూపు? అతనిని పడగొట్టాలన్న తాత్పర్యము నీకు ఎందుకు? అతను నీకు విరోధి కాదే, అతను నీకు శత్రువు కాదే. అయినా కానీ నువ్వు ఇలాంటి పొరపాటు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవాల్లో పాలివారై ఆత్మను పోగొట్టుకున్న వారితో మీరు పాలివారై ఉండకుడి. జాగ్రత్త. ఆత్మ కలిగిన వారితో నువ్వు సహవాసం చేయాలా, అంతేగాని ఆత్మను పోగొట్టుకున్న వారితో కాదు. అలాంటి వారితో నువ్వు పాలివాడవై ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలును
అంటిపట్టుకుని సౌలును వదలకుండా సౌలుతో పాలివాడి ఉన్న కారణంగా యోనాతాను కూడా చచ్చిపోయినాడు. యోనాతాను దేవునికి విరోధమైన కార్యాలు ఏవి చేయలే, దావీదుకి విరోధమైన కార్యాలు ఏవి చేయలే. కానీ అలాంటి కార్యాలు చేస్తున్న తండ్రితో పాలివాడై ఉన్నాడు కనుక యోనాతాను కూడా యవన కాలం అంతే చచ్చిపోయినాడు. జాగ్రత్త సుమా, ఇలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు దయ్యములతో పాలివారు కాకూడదు. వ్యభిచారులతో, దొంగలతో, మోసం చేయవారితో, హత్యలు చేయవారితో నువ్వు పాలివారై ఉండకూడదు. విగ్రహ సంబంధమైన ఆహారము, విగ్రహ సంబంధమైన బలులు తినేవారితో నువ్వు పాలివారు కాకూడదు. చచ్చిన మనుషులకి ఏ బలి మాంసం అర్పిస్తారో వాటిని తినేవాడిగా ఉండకూడదు. విగ్రహములకు తమ పిల్లల్ని బలి అర్పించే వారితో పాలివారిగా ఉండకూడదు. దుష్క్రియలు చేసేవారితో నువ్వు పాలివాడిగా ఉండకూడదు. చివరిగా పరిశుద్ధాత్మ పోగొట్టుకున్న వారితో, పరిశుద్ధాత్మను తృణీకరించిన వారితో పాలివాడిగా నువ్వు ఉండకూడదు. పరిశుద్ధాత్మను తృణీకరించినందున, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడినందున కొత్త నిబంధన కాలంలో అననీయ సప్పీరాలు ప్రాణం పోగొట్టుకున్నారు. చూడండి. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట రాయబడింది. ఏంటి మాట అంటే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జీవమనే కృపావరంలో భార్యలు పాలిభాగస్తులు, భార్యలు పాలిభాగస్తులు. అలాంటి భార్యలతో కలిసి దేవుని సేవ చేయటం నేర్చుకోవాలి. కానీ అలాంటి బలహీనమైన ఘటాలని ఎరిగి కూడా వారితో దేవుని సేవ చేయటం మానేసి మరి వారు పాపానికి ప్రేరేపించబడటానికి, పాపము చేయడానికి సులువుగా లొంగిపోతారు కాబట్టి వాళ్ళతో కలిసి పాపం చేయకూడదు. పాత నిబంధన కాలంలో చూస్తే ప్రతి గుడారంలో స్త్రీల పాత్ర చాలా లిమిటెడ్ ఉండేది. వాళ్ళు చేసే సేవ ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో తెరలు అల్లటం, ఆ పని చేసేవారు. మరి అంతకు మించి పరిచర్య చేయడానికి, యాజకత్వం చేయడానికి వారికి అవకాశం ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే స్త్రీలు పాపం చేసి యాజకత్వం చేసి కృపను పోగొట్టుకున్నారో, మరి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు స్వయంగా ఆయన స్త్రీ గర్భంలో జన్మించిన తర్వాత స్త్రీలకు ఆ ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత స్త్రీలు మరి యేసుక్రీస్తు కలిసి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. మరి కొత్త నిబంధన కాలం వచ్చి యేసుక్రీస్తు పరిచర్య చేసిన తర్వాత, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వారి భార్యలతో కలిసి పరిచర్య చేసిన సందర్భాలను మనం చూస్తున్నాం. పౌలు చెప్తూ ఉన్నాడు, కేఫా తన భార్యను వెంట పెట్టుకుని పరిచర్య చేసినాడు అన్నట్టు సత్యాన్ని చెప్తున్నాడు. అలాగే మనం చూస్తే అకుల ప్రిస్కిల్లలు పోస్ట్ అపోస్టలిక్ పీరియడ్ లో భార్య భర్తలు కలిసి పరిచర్య చేసినట్టు చూస్తున్నాం. కాబట్టి కొత్త నిబంధన కాలంలో మనం చేయవలసిన పరిచర్య విధానం అది. భార్య భర్తలు కలిసి పరిచర్య చేయాలా? సేవకులారా, మీరు పరిచర్యకు వెళ్తున్నారా? మరి మీరు పరిచర్యకు వెళ్ళేటప్పుడు మీ భార్యను ఇంటి దగ్గర విడిచి వెళ్తూ ఉన్నారా? ఆమెను పరిచర్యలో మీరు వాడుకోరా? ఆమెకు పరిచర్య నేర్పించారా? పరిచర్య చేయటం ఆమె బాధ్యత కాదా? మీరు ఏక శరీరం కాదా? మీకున్నటువంటి ఆత్మ ఒక్క ఆత్మ కాదా? జాగ్రత్త. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ భార్య మీతో పాటు వెంట ఉండాలి. లేని పక్షంలో నీ పిల్లలు నీతో పాటు ఉండాలి. లేని పక్షంలో నీ సంఘ పెద్దలు నీతో పాటు ఉండాలి. లేని పక్షంలో నీతో పాటు ఒక విశ్వాసుల గుంపు నీతో పాటు ఉండాలి. అలాగే పరిచర్య చేయాలి. మీరు ఒంటరిగా వెళ్ళకూడదు. అలాగే ఒంటరిగా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి మీరు ఒంటరిగా వెళ్ళకూడదు. ఈ రెండు సేవలో మీరు పాటించాల్సినటువంటి క్రమములు.
కాబట్టి జాగ్రత్త. నువ్వు ఎవరితో పాలువారు కావాలా, ఎవరితో పాలువారు కాకూడదు నువ్వు డిసైడ్ చేసుకోవాలా. నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలా, నువ్వు దైవ సేవకులతో కలిసి ఉండాలా, వాళ్ళతో కలిసి సువార్తలో పాలివాడుగా ఉండాలా. అంతేకాని ఇలాగున్న దొంగలతో, దోచుకునే వారితో, హత్యలు చేసే వాళ్ళతో, విషపు చూపు కలిగిన వారితో, కుట్రలు చేసే వారితో, కుతంత్రాలు చేసే వారితో, దురాత్మ కలిగిన వారితో, దురాత్మ పట్టి నిత్యమైన కార్యాలు చేసేవారితో నువ్వు పాలిభాగస్తులు కాకూడదు. కాబట్టి వాక్యం ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో పాలివాడవై ఉండాలి, ఎవరితో పాలివాడవై ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త. దేవుడు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో మీకు జ్ఞానం ఇచ్చి మీరు అందరూ కూడా మీ కుటుంబాలతో సహా మీ సేవకుడితో కలిసి అద్భుతమైన స్వార్థ పరిచయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. రానున్న దినాల్లో మీ కుటుంబం తరపున మీ ప్రాంతంలో మీరే ఒక మందిరాన్ని కట్టి గొప్ప పరిచయం చేయాలి. అనేక మందిరాలు రావాలి. మందిరాలు ఒకటొకటి పోటీ కాదు, దేవుని పొలాలు విస్తారం. యేసుక్రీస్తు చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారం కొద్ది మంది ఉన్నారు, కోతకు పనివారిని పంపమని తండ్రిని వేడుకుంటే. చాలామంది పనివారు అవసరం, చాలా మందిరాలు అవసరం. మీ కుటుంబం తరపున మీ ప్రథమ సంతానాన్ని ప్రభువుకు పరిచర్య కోసం ఇచ్చినారా లేదా? అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన కాలంలో పోస్ట్ అపోస్టలిక్ పీరియడ్లో ప్రతి ఒక్కరు దేవుని సేవ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరు మందిరము కట్టి తీరాల్సిందే. అలాంటి గొప్ప కృప దేవుడు మీకు దయచేసి, ఎవరు మిమ్మల్ని చూసినా ఇది యాజకుల వంశము, ఇది రాజుల వంశం అని, కింగ్లీ ప్రీస్ట్ అని మీ కుటుంబాలని పిలవాలని, అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆన్లైన్ వీక్షకులందరినీ పాద సన్నిధిలో అప్పచెప్తున్నాను ప్రభు. బిడ్డలను దర్శించండి అయ్యా. ఇంతవరకు విన్న వాక్యములో ఉన్న సత్యములను నీ బిడ్డలకు బయలుపరచండి అయ్యా. నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలనో, ఎవరితో పాలివారుగా ఉండాలనో, ఎలాంటి కార్యాలు చేయాలనో మీరు నేర్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఎపిసోడ్లోనైనా ఎవరితో చేరకూడదో, ఎవరితో పాలివారు కాకూడదో, ఎలాంటి కార్యాలు చేయకూడదో, ఎలాగునైనా వారి అసూయ చేత, విషపు చూపు చేత, దురాత్మ చేత వారి జీవితాల్ని, వారి కుటుంబ జీవితాలను పాడు చేసుకోకుండా జ్ఞానము కలిగి సువార్త పని చేయటానికి బిడ్డలందరినీ పేరు పేరున వాడుకోమని, ఆయన కూడి వచ్చిన బిడ్డల అక్కర్లు ఎరిగిన దేవుడు కనుక అక్కర్లన్నిటినీ తీర్చమని, తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ ప్రేమలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచయంలో భద్రపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్న స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును, ఆయన నామం ప్రేమించి పూజించే ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా వేకునేలే స్తుతించే బిడ్డలకు, ఉపవాసం ఉండే బిడ్డలకు, ఉపదేశించే బిడ్డలకు, ఉపదేశించే బిడ్డలకు, మరి ప్రత్యేకించి ఆయన రాకడ కోసం సిద్ధపడే బిడ్డలకు, మరీ ప్రత్యేకించి సువార్తలో పాలివారగుటకు ఆశ, ఆసక్తి కలిగి ప్రయాసపడే బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీకు అందరికీ నా వందనాలు. మీరందరూ మరి వాక్యంలో విన్న రీతిగా మీరందరూ కూడా స్వార్థ పరిచర్య చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి వాక్యం విన్న మీకు మరి ఎలాంటి అభిప్రాయం కలిగింది, అభిప్రాయాలు మాతో పంచుకొనండి. దేవుడు ఈ వాక్యం వినటం మూలంగా మీ కుటుంబాల్లో చేసినటువంటి కార్యాలను మీరు మాకు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. అలాగే మీకు ఏదైనా సందేహాల సమస్యలు ఉంటే, ప్రార్థన అవసరతలు ఉంటే రాయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. తిరిగి మిమ్మల్ని ఆన్లైన్లో కలుసుకునేంత వరకు మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.